నీ కుటుంబం అంతా దేవుని చేత దీవించబడునుగాక. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఒకళ్ళ? ఎంతమంది ఉన్న కుటుంబం అంతా యేసు నామం పేరిట దీవించబడునుగాక. కుటుంబం అంతా దీవించబడాలంటే కుటుంబం చేయాల్సిన మొట్టమొదటి పని ఒకటి ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో భక్తుడిని యెహెజ్కేలు మాట్లాడుతూ ఇలా అంటారు, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. మీ ప్రతిష్టార్పణలన్నిటిలోనూ తొలుచూలు వాళ్ళన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుని దగును. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇవ్వవలెను. మన ఇంట్లో ఉన్న ప్రతి దానిలో మొదటిది యాజకుడికి ఇవ్వాలి. రెండోది కాదు, మూడోది కాదు, నాలుగోది కాదు. మొదటిది యాజకుడికి ఇస్తే మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగుతుంది అని మాట్లాడతాడు. ప్రథమ ఫలాల్లో మొదటిది, ప్రతిష్టార్పణలలో మొదటిది, పశు సంపదలో మొదటిది, సంతానంలో మొదటిది యాజకుడికి ఇవ్వాలి. పర్లేదయ్యా, మొదటిది నేను అనుభవించి మొదటిది ఎవరి కోసమో వెచ్చించి రెండోది మీకు యాజకుడికి ఇస్తాలయ్యా అని అంటే దేవుడు ఒప్పుకోలే. మొదటిది యాజకుడిదై ఉండాలి. తమ్ముడు, చెల్లి, ఉదయం పడకల మీద నుంచి లేవటంతో మొట్టమొదటి తొల్లిటి గడియ యాజకుడికి నువ్వు ఇవ్వాలి. ఎవరా యాజకుడు? మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా. లేవటంతో తొల్లిటి గడియ ఏ మనుషునితో మాట్లాడక మునిపే మొట్టమొదటి మాట నీ దేవునితో మాట్లాడు. లేవటంతో నీ కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చదవని. నువ్వు చదవాల్సిన మొదటి మాట, నీ కళ్ళు చూడాల్సిన మొట్టమొదటి పుస్తకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. నీ పెదవుల నుంచి లేవటంతో మొట్టమొదట మాట్లాడాల్సింది దేవునితో మాట్లాడు. అలా నువ్వు చేయి, నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. అన్నయ్య, ప్రొద్దున్నే లేవను కానీ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటాను అన్నయ్య. మంచిది, చేసుకో, తప్పేమీ కాదు. పిల్లలంతా నీ వంట వార్పు కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత 9ంటికి నువ్వు ప్రార్థన చేస్తే చేయొద్దని కాదు, 12ంటికి ప్రార్థన చేస్తే మొదటి ముద్ద యాజకుడికి ఇచ్చినట్ల, ఏ 5వ ముద్దో 7వ ముద్దో యాజకుడికి ఇచ్చినట్లు. ఈ ప్రధాన యాజకుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? మొదటి ముద్ద అంటే తొల్లిటి గడియ దేవునికి ఇవ్వాలి. సామెతల గ్రంథంలో ఒక విచిత్రమైన మాట రాసింది. చాలామంది క్రైస్తవ పండితులు ఆ మాటను సరిగ్గా అర్థం చేసుకోలేక రకరకాలుగా వక్రీకరిస్తూ కొంతమంది దాన్ని గురించి మాట్లాడారు, మరి కొంతమంది దాని గురించి చక్కగా వివరణిస్తూ మాట్లాడారు. 27వ అధ్యాయం సామెతల గ్రంథం చూడండి ఆ మాట. 27వ అధ్యాయం 14వ వచనం. వేకువని లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ఎంత విచిత్రమైన మాటో చూడండి. వేకువనే లేచి తన స్నేహితుని గొప్ప శబ్దముతో దీవించు వాని దీవెన వానికి శాపమగును. నేనంట, వేకువని లేచి గొప్ప శబ్దంతో నీ కంఠధ్వని మొట్టమొదటి ఎవరికి వినిపించాలి? దేవునికి కదా. ఈ వ్యక్తి దేవునికి వినిపించకుండా వేకువనే లేచి గొప్ప శబ్దంతో స్నేహితునితో ఫోన్లో మాట్లాడుతున్నాడట.
మాట్లాడదామని ఫోన్ చేశాడు. ఆడ స్నేహితుడు అక్కడ గాఢ నిద్రలో ఉండి ఉంటాడు. మనోడు ఫోన్ చేసి ఫోన్లో అంటాడు, గాడ్ బ్లెస్ యూ అంటాడు. ఆ నిద్రమత్తులో ఉండి ఏమంటాడు తెలుసా, రై ఛాన్స్ లేనివాడ, పెట్టే ఫోన్. గాఢ నిద్రలో పెట్టి నిద్రపోయేవాడిని ఫోన్ చేసి లేపి గాడ్ బ్లెస్, పెట్టే ఫోను. గొప్ప శబ్దముతో దీవించు అని దీవిన వానికి శాపం అయిపోద్దంట. అంటే ప్రొద్దున్నే లేవటంతో వాడి తిట్లతోనే దినచర్య ప్రారంభించాలి కదా. గొప్ప శబ్దంతో వేకువనే లేచి నీ కంఠధ్వని ఎవరికి వినిపించాలి? నీవు ఆరాధించి దేవునికి వినిపించాలి. అది చేస్తే నీకు ఒక్కడికే కాదు, కుటుంబానికి ఆశీర్వాదం కలిగిందట. అద్భుతం. ఈ మొదటి ముద్ద దేవునికి ఇస్తే ఏం జరిగిద్దో ఆశీర్వాదం కలిగిద్ది అన్నాం కదా. ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయో చెప్తా. నంబర్ 1, రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, రెఫరెన్స్ తెలిసిన వాళ్ళు కింద రాయండి, మీకు కొంచెం పని పెట్టాలని రెఫరెన్స్ చెప్పట్లా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమే అంటాడు. ఎంత లోతైన మాట తెలుసా? ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమే అంటాడు. నేనంట 24 గంటల కాల వ్యవధి ఒక ముద్ద అనుకోండి. ఈ ముద్దలో మొదటి పిడికెడు, అదే 4ంటికి లేస్తావే, 5ంటికి లేస్తావే, నువ్వు లేచిన మరుక్షణమే మొదటి పిడికెడు నువ్వు పరిశుద్ధంగా గడిపితే, అంటే ఉదయం లేవటంతో ప్రార్థన గదిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి వాక్యం చదువుకొని తొల్లిటి అర్ధగంట గంట నువ్వు దేవునితో గడిపితే ఆ తొల్లిటి గడియ పరిశుద్ధంగా ఉంది కదా. ఆ తొల్లిటి గడియ పరిశుద్ధంగా ఉంటే మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధం అయిపోద్ది. ఆ తర్వాత 24 గంటల కాల వ్యవధి పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకోవటానికి దేవుడు కప్పు చూపిస్తాడు. మీకు తెలుసా ఈ సంగతి? ఉదయం లేవటంతో మనం దేని దగ్గర గడిపాము, దేవుని సన్నిధిలో గడిపితే ఆ దేవుని సన్నిధి ప్రభావం ఆ దినమంతా తెలియకుండా ఆ ప్రసన్నత మనలను వెంటాడుతుంది. మీరు ప్రయత్నం చేసి చూడండి. ఉదయం లేచి ఒక అర్ధగంట 1 గంట లేవటంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ దినమంతా ఆత్మీయతలో శిఖరాల మీద విహరించేటట్లుగా ఉంటుంది. నోటి మాటలతో చెప్పలేని దివ్యమైన అనుభూతిని నువ్వు పొందుకుంటావు. ఆ దినమంతా పరిశుద్ధంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేనంట ఆ దినమంతా నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే నీ కుటుంబాన్ని ఆశీర్వదించకపోతే ఇంకెవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? వేకువజాము ప్రార్థన, అరుణోదయ ప్రార్థన నీకు పరిశుద్ధత దయచేస్తుంది, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. భక్తుడైన దావీదు గారు ఇలా అంటాడు, చూడండి. రైట్, కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 57వ కీర్తన 8వ చరణం. 57:8. నా ప్రాణమా మేల్కొనుము. రైట్. స్వరమండలమా సితారా మేల్కొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలముల వరకు వ్యాపించి ఉన్నది. నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా మేల్కొనుము, సితారా మేల్కొనుము, నేను వేకువనే లేచెదను. ఎవరు రాశారు కీర్తన? దావీదు గారు. ఎప్పుడు వేకువనే లేస్తానంటున్నాడు? 63 కీర్తనలో కూడా చూస్తాం కదా, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకెదను. సౌలు చేత తరమబడుతున్న దినాల్లో రాసిన కీర్తన. ఏమండి, తరమబడే రోజుల్లో కూడా
తరమబడే రోజుల్లో కూడా నా దేవుడవు నీవే అంటాడు. తరమబడే రోజుల్లో కూడా వేకువని లేచి ప్రార్థన చేస్తాను అంటాడు. ఆ పదజాలం చూడండి. నా ప్రాణమా మేల్కొనము, స్వరమండలమా మేల్కొనము, సితారా మేల్కొనము, నేను వేకువనే లేచేదను. దావీదు ఎప్పుడు లేచేవాడట? వేకువనే లేచేవాడట. తమ్ముడు, నా వైపు చూడు. నీకు వేకువనే లేచే అలవాటు ఉందా? 7, 8 దాకా నిద్రపోయి ముఖం పుచ్చకాయ అంత ఉబ్బేటట్లుగా ఉబ్బి 7, 8 దాకా నిద్రపోతున్నావు పడకల మీద. అరుణోదయ ప్రార్థన లేదా? ఒకసారి ఆలోచించు. ఈ దినం నుంచి నువ్వు ప్రారంభించు. దావీదు వేకువనే లేచేవాడట. ఆ లేచి ప్రార్థన చేసేటప్పుడు కూడా తూతు మంత్రంగా ప్రార్థన చేసేవాడు కాదు. వేకువనే లేచి తూతు మంత్రంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు కాదు. అంటాడు, స్వరమండలమా మేల్కొనము, సితారా మేల్కొనము, నేను వేకువనే లేచేదను. అంటే ఆ వేకుజాం ప్రార్థనలో చివరికి పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసేటప్పుడు నోటితో పాటలు పాడటం మాత్రమే కాదు, స్వరమండలం మేలుకోవటం మాత్రమే కాదు, సితారాను కూడా మేలుకొల్పుతున్నాడట. అంటే ఉదయకాలపు ప్రార్థన వాయిద్యాలతో వాయిస్తూ దావీదు ప్రార్థించేవాడు. కొంతమంది ఉదయకాల ప్రార్థన ఎట్లుంటుందో తెలుసా? మంచం కోడి దగ్గరే మోకరిస్తారు, ఆ మంచం కోడి మీద చేయి పెడతారు, కాసేపు స్తోత్రం 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 అంటారు. ఆ తర్వాత మంచం కోడి మీద చేయి పెట్టి స్తోత్రం 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 స్తోత్రం. ఎక్కడో మీకు జ్ఞాపకం గుర్తొస్తున్నట్టుంది కదా. స్తోత్రం స్తోత్రం అనేక మంచం కోడి మీదే తలవారించేసి మనిషి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఏ అర్ధగంట తర్వాత మెలకు వస్తుంది. చూసారా? వేకుజాం ప్రార్థనలో కూడా సితారా వాయిస్తూ, అయ్యా దావీదు, ఎందుకయ్యా వేకుజామును లేచి ప్రార్థన చేస్తున్నావు? వేకుజాం ప్రార్థనలో కృప దొరుకుతుంది. కృప 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 దొరుకుతుంది. కృప ఎంత గొప్పదో తెలుసా? క్రీస్తు యేసు కృపను మీరు ఎరుగుదురు కదా. మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా మారాడు. కృప ఒక దరిద్రుని ఐశ్వర్యవంతునిగా మారుస్తుంది. అంతులేని కృప దొరికే సమయం అరుణోదయపు ప్రార్థన. తమ్ముడు, చెల్లి, ఉదయం లేవలేకపోతున్నావేమో, బలం తెచ్చుకో, స్థిరమైన నిర్ణయం తీసుకో. అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించు. అరుణోదయ ప్రార్థనలో అంతులేని కృప నువ్వు పొందుకోవటం ప్రారంభిస్తావు. ఆ కృప దరిద్రుడైన నిన్ను, భక్తిలో దరిద్రుడైన నిన్ను, ఆర్థికంగా దరిద్రుడైన నిన్ను, నీతి విలువలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో దారిద్ర్యతను అనుభవిస్తున్న నిన్ను లేవనెత్తి ఐశ్వర్యవంతుడిగా నిన్ను మార్చేది దేవుని కృప. దేవుని కృప. మొదటి యాజకుడికి ఈరోజు గట్టిగా తీర్మానం చేసుకో. 3వ మాట చెప్పమంటారా? దైవజనుడైన యెహోషువ వేకువనే లేచి యుద్ధాన్ని వ్యూహపరిచి ఎరుకో మీద యోర్దాను నది దాటినట్లు వేకువనే లేచి అనే మాట చూస్తాం. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఇంకనూ చీకటి ఉండగానే ఆయన పెందల కడనే లేచి ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థనలో గడిపాను. వేకుజాము ప్రార్థన యుద్ధ భూమిలో నేను గెలిపిస్తుంది. విన్నారా? అడుగడుగున అనుక్షణం మనకు యుద్ధమే కదా. ఈ యుద్ధ భూమిలో నువ్వు గెలవాలంటే, సేవలో నువ్వు గెలవాలంటే, వ్యాపారవేత్త వ్యాపారంలో నువ్వు గెలవాలంటే, చదువరి నీ చదువులో నువ్వు గెలవాలంటే, ఉద్యోగాన్వేషణలో ఉన్న తమ్ముడా చెల్లి ఉద్యోగంలో నువ్వు గెలవాలంటే, నువ్వు బ్రతుకుతున్న చోట ఎదురయ్యే ఆటుపోట్లో నువ్వు గెలవాలంటే మొదటి ముద్ద యాజకుడికి యుద్ధ భూమిలో అఖండమైన విజయాన్ని పొందుతావు. హెడ్సన్ టైలర్ అనే గొప్ప దైవజనులు చైనా ప్రాంతంలో మిషనరీగా వెళ్ళారు. చైనా కమ్యూనిస్ట్ భావాలు కలిగిన దేశం కదా.
అలాంటి దేశంలో పోరాటాలు ఎదుర్కొని అద్భుతమైన సేవ చేశాడు. ఆ దైవజనుడు ఆ ప్రాంతంలో అంత బలమైన సేవ చేయటానికి కారణం అతని ప్రార్థనా జీవితమే కారణమని ఇప్పటికీ బైబిల్ పండితులు చెప్తారు. ఏంటో అతని ప్రార్థనా జీవితం తెలుసా? హెడ్సన్ టైలర్ మోకాళ్ళ మీద ఉండక మునుపు సూర్యుడు ఇంకా తూర్పు దిక్కున ఉదయించడట. ఆయన మోకాళ్ళు ఊరిన తర్వాతే తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించడం ప్రారంభిస్తాడట. దాని అర్థం ఏంటో తెలుసా? సూర్యుడు ఉదయించక మునిపే తప్పకుండా ఈ దైవజనుడు లేచి మోకాళ్ళుని చైనా దేశం కొరకు ప్రార్థన చేస్తాడట. అతడు మోకాళ్ళు ఉండకుండా తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించడు. ఎంత చక్కగా ఉంది ఈ మాట. తమ్ముడు, చెల్లి, సూర్యుడు ఉదయించక మునిపే నీ పడకల మీద నుంచి లే. ఆకాశ పక్షులు తమ కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే నీ కంఠధ్వని దేవునికి వినిపించు. నీ చుట్టూత అన్యులు, దైవము కాని వాటిని ఆరాధించే ప్రజలు వారి కంఠధ్వని వినిపించక మునిపే నీ ఇంటిలో నుండి నీ కంఠధ్వని దేవునికి వినిపిస్తే నీ ఒక్కడివి ఆశీర్వదించబట్టం కాదు, నీ ఒక్కదానివి ఆశీర్వదించబట్టం కాదు, నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది. మొదటి ముద్ద యాజకుడికి ఇస్తావా? మొదటి ముద్ద యాజకుడికి ఇస్తావా? ఈ పని నువ్వు మొట్టమొదటి చేస్తే నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడునుగాక. అలాంటి బలమైన ప్రార్థన జీవితం ఒక్కొక్క తల మీద దేవుడు కుమ్మరించునుగాక.